హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి అటవీ శాఖలో 10th క్లాస్ అలాగే 12th క్లాస్ అలాగే డిగ్రీ పాస్ అయినటువంటి వారందరూ కూడా అప్లై చేసుకునే విధంగా ఒక అఫీషియల్ నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. దీనికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకి సంబంధించిన సిలబస్, పరీక్ష విధానానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి కంప్లీట్ సపోర్ట్ అయితే ఇవ్వండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. విఎంఆర్ లాజిక్ ఎస్ఐ గాని, పీసీ గాని, ఎస్ఎస్సి సిజిఎల్ గాని, సిహెచ్ఎస్ఎల్ గాని, ఆన్లైన్ గాని, ఆఫ్లైన్ గాని విఎంఆర్ లాజిక్స్ కు పోటీ లేదు, సాటి కారు. అడ్మిషన్ల కొరకు డౌన్లోడ్ విఎంఆర్ లాజిక్స్ యాప్. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ అనేది అరిద్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి రావడం జరిగింది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీకి సంబంధించిన ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్స్ అండ్ క్లైమేట్ చేంజ్ కింద ఉండేటువంటి డిపార్ట్మెంట్ అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి సంబంధించి ఇంగ్లీష్లో అడ్వర్టైజ్మెంట్ ఉంది. అలాగే ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన జనరల్ ఇన్స్ట్రక్షన్స్లో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సిలబస్కి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి. ఎగ్జామినేషన్ పేపర్ అండ్ మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ప్రక్కన పీడిఎఫ్ రూపంలో ఈ విధంగా ఇచ్చారు. వీటిపైన క్లిక్ చేస్తే మీకు పీడిఎఫ్స్ అయితే ఓపెన్ అవుతాయి. అలాగే వాటితో పాటు ఎవరైతే ఈ జాబ్స్కి అప్లై చేసుకునేటువంటి ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన ఫార్మాట్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఏ విధంగా ఉండాలనేటువంటి పీడిఎఫ్ లింక్స్ కూడా ఇవ్వడం జరిగింది. ముందు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ చూద్దాము, ఆ తర్వాత కంప్లీట్ డీటెయిల్స్ ఏది చూద్దాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్లో మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఏంటనేది ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మొత్తం 5 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, ఎల్డీసీ, ఫారెస్ట్ గార్డ్ అండ్ ఎంటీఎస్కి సంబంధించిన పోస్టులు ఉన్నాయి. ఎంటీఎస్కి సంబంధించి 8 వేకెన్సీస్ ఉన్నాయి. ఫారెస్ట్ గార్డ్ 1 వేకెన్సీ, ఎల్డీసీ 4, టెక్నీషియన్ 2, ఇంకా టెక్నికల్ అసిస్టెంట్ కింద 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ విధంగా వేకెన్సీస్ అయితే ఇచ్చారు. ఏప్రిల్ 22వ తేదీలోపు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూద్దాము. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇన్స్ట్రక్షన్స్కి సంబంధించినటువంటి లింక్పై క్లిక్ చేసినప్పుడు దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి, క్వాలిఫికేషన్స్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఓపెన్ అవుతుందన్నమాట. సో దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఇందులో ఉన్నటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మెన్షన్ చేశారు. టెక్నికల్ అసిస్టెంట్ లేదా ఫీల్డ్ ఆర్ ల్యాబ్ రీసెర్చ్కి సంబంధించి మొత్తం 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ బీఎస్సీ విత్ కెమిస్ట్రీ చేసినా లేదా బీఎస్సీ అగ్రికల్చర్ చేసినా కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. తర్వాత టెక్నీషియన్ మెయింటెనెన్స్ కింద 2 పోస్టులు ఉన్నాయి. దీనికి మెట్రికులేషన్ పాస్ అయ్యి ఐటీఐ సర్టిఫికేట్ కలిగినటువంటి వారు ఆ పర్టికులర్ ట్రేడ్లో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రీషియన్ ట్రేడ్ చేసినటువంటి వాళ్ళు ఎలిజిబుల్. తర్వాత అదే పోస్టులకి మెట్రికులేషన్తో పాటు ఐటీఐలో ప్లంబర్ ట్రేడ్ చేసినటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. ఇంకా లోయర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఒక వేకెన్సీ అయితే ఉంది. దీనికి 12th క్లాస్ పాస్ అయ్యి 30 words per minute ఇంగ్లీష్లో టైప్ చేయగలిగితే దీనికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు అని ఎక్కడైతే మెన్షన్ చేశారు. ఇంగ్లీష్లో 30 words per minute అనేది మీరు ఒక 1 week ప్రాక్టీస్ చేస్తే వస్తుంది, పెద్ద కష్టమేమీ కాదు. కాబట్టి ఈ పోస్టులు కూడా 10+2 పాస్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఫారెస్ట్ గార్డ్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. 12th క్లాస్ పాస్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అయితే దీనికి ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ కూడా ఉంటుంది. మెన్ వచ్చేసి 25 kilometers 4 hours వాక్ చేయాల్సి ఉంటుంది. ఇంకా హైట్ వచ్చేసి మినిమం 165 centimeters అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఉమెన్ క్యాండిడేట్స్ వాకింగ్ అనేది 14 kilometers 4 hours వాక్ చేయాలి. హైట్ వచ్చేసి 150 centimeters అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకా మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి ఇక్కడ 8 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే చాలు ఈ పోస్టులన్నిటికీ కూడా అప్లై చేసుకోవచ్చు. శాలరీస్ అయితే మంచి శాలరీస్ అయితే ఉన్నాయి. ఇంకా వీటికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్స్ ఒకసారి చూసుకున్నట్లయితే టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి 21 to 30 years వరకు దీనికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ అయితే ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 5,3 years చొప్పున, ఓబీసీ క్యాండిడేట్స్కి 5,3 years చొప్పున ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఇంకా టెక్నీషియన్ మెయింటెనెన్స్కి సంబంధించి ఎలక్ట్రీషియన్ అండ్ ప్లంబర్కి సంబంధించి 18 నుంచి 30 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. లోయర్ డివిజన్ క్లర్క్కి 18 నుంచి 27, ఫారెస్ట్ గార్డ్కి 18 నుంచి 27 సంవత్సరాల వయసు అయితే కలిగి ఉండాలి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి 18 నుంచి 28 సంవత్సరాల వయసు అయితే కలిగి ఉండాలి. ఈ విధంగా ఏజ్ లిమిట్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు అఫీషియల్ సైట్లోనికి వెళ్ళి దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీ వచ్చేసి 450 రూపాయలుగా ఇక్కడైతే నిర్ణయించడం జరిగింది జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి. ఇంకా ఎస్సీ, ఎస్టీ అలాగే అదర్ క్యాండిడేట్స్కి ఇక్కడ 150 రూపీస్ అయితే ఇచ్చారు.
సో ఎస్సీ ఎస్టీ ఉమెన్ అండ్ దివ్యాంగ క్యాండిడేట్స్ 150 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. ఇంకా దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందనేది ఒకసారి చూసుకున్నట్లయితే 100 క్వశ్చన్స్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. హిందీ అండ్ ఇంగ్లీష్ మీడియంలో క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. 1/4 ఆఫ్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుందని మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే సిలబస్ వచ్చేసి జనరల్ అవేర్నెస్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అనేది ఈ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో ఈ విధంగా దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే ఉన్నాయని మెన్షన్ చేశారు. సో ఎవరైతే దీనికి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఉండి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోండి. నేను ఈ యొక్క పీడిఎఫ్ లింక్ని డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.